రఘురామకృష్ణరాజు ఉదంతాన్ని అందరూ వదిలేశారా పాపం? తేల్చాలి కదా! ఆయనకి ఏదో ఒక సీటు కేటాయించాలి కదా! నిన్న మొన్నప్పుడు ఉండని, తర్వాత అదేదో విజయనగరం అని పేరు వినబడింది. అది ప్రచారం మాత్రమే జరిగింది. ఆయన కూర్చోబెట్టి అడిగారు. ఆయనైతే నరసాపురమే కావాలన్నారు. అది బీజేపీ వదులుకోదు. బీజేపీ అధినాయకత్వం వదిలి ఈయనకి ఇవ్వడానికి సిద్ధపడదు. చంద్రబాబు గారు నిజంగా ఇవ్వాలనుకుంటే నరసాపురం మాకు వదిలిపెట్టేయండి, ఒకవేళ లేదంటే మీరు పోటీ చేసేటట్టయితే కనుక రఘురామకృష్ణరాజుకి సీట్ ఇవ్వాలి, లేదా మీకు వేరే సీట్ ఇస్తాను, అది మీరు కోరుకునే ఏలూరో విశాఖపట్నమో విజయవాడో ఇస్తాను, హిందూపురం ఇస్తాను, దానికి నరసాపురం నాకు వదిలేయండి, లేదా మీరు నరసాపురం తీసుకునేటట్టయితే రఘురామకృష్ణరాజుకి ఇవ్వాలంటే అప్పుడు వాళ్ళు తీసుకుని ఉండేవాళ్ళు వేరేది. కానీ అక్కడ ఆయనకి రఘురామకృష్ణరాజు అన్నటువంటి కాన్సెప్ట్ ఆయన పట్టుపట్టలేదు. ఇక్కడ ఒరిజినల్ వాస్తవం అది జరిగింది. ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి ఆల్టర్నేటివ్ ఇవ్వడం అన్నటువంటిది అవసరం. ఇస్తారా లేదా? ఎందుకంటే చంద్రబాబు గారితో ఆయన టూర్లో ఆయన తిరుగుతున్నారు, లోకేష్ గారు ఆయన మంగళగిరి ఆయన చూసుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన నియోజకవర్గాల్లో ఆయన చూసుకుంటున్నారు, ఆయన యాత్ర గురించి ఆయన చూసుకుంటున్నారు, వారాహి గురించి. బీజేపీ వాళ్ళు ఆలపనాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మధ్యలో నిలబడిపోయింది రఘురామకృష్ణరాజు గారు, పెద్ద ఆయన. మరి ఏం చేస్తారో చూడాలి.